anyone can arrange a pension in his retired life. 10,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేసి 2 లక్షల రూపాయల పెన్షన్ బతికున్నంత కాలం పొందే విధానాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే. 2 lakhs పర్ మంత్. మీరు రిటైర్ అయ్యాక ఆ రిటైర్మెంట్ పీరియడ్లో మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఏర్పాటు చేసుకుంటున్నారా? చిన్నపాటి జాగరూకతతో ఆ దశలో ఎవరి మీద ఫైనాన్షియల్గా ఆధారపడని పరిస్థితులు కల్పించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. కొద్దిపాటి మెలకువలతో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లానింగ్ రూపంలో మీ జీవితాంతం ఫండ్ ఫ్లో మీ వైపు ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ దశలో పని చేస్తే గాని గడవని స్థితి ఉండకూడదు. ఎవరైతే పెన్షన్ ఫెసిలిటీ లేని పనులు చేస్తూ ఉంటారో ఇలాంటి అవసరం మరీ ఎక్కువ. ఇది ఎలా సాధ్యం అవుతుంది, మీరు ఎలా సాధ్యం చేసుకోగలరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని సారాంశాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే నిశ్చింతైన జీవితం మీ సొంతం. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్లకు మనవి, మా ఛానల్ నుండి వెలువడే పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోస్ కొరకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కడం మరవకండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రిటైర్డ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. వీడియో డీటెయిల్స్లోకి వెళదామా? మనం సెప్ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. 10,000 రూపీస్ పర్ మంత్ మనం ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత మనం అట్ ద ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత మనం వీ కెన్ డ్రా ఇన్ ద మోడ్ ఆఫ్ ఎస్డబ్ల్యూపి 2 lakh రూపీస్ పర్ మంత్ స్టార్ట్ చేయొచ్చు. దీనికి కొన్ని ప్రిజంప్షన్స్. ఒకటి ఏంటంటే, మీరు 25th ఇయర్లో స్టార్ట్ చేశారని 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం, అది అప్ టు 55th ఇయర్ అంటే 30 years పాటు ఇన్వెస్ట్ చేశారని ఎవ్రీ ఇయర్ 5% చొప్పున స్టెప్ అప్, ఎందుకంటే మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి స్టెప్ అప్గా పెంచారని చెప్పేసి. తర్వాత రిటైర్మెంట్ ఫేజ్లో మీకు 6% చొప్పున రిటైర్మెంట్ అప్పుడు కూడా కార్పస్ అమౌంట్ 2 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 2,12,000 చొప్పున డ్రా చేస్తూ 6% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నట్టు ప్లాన్ చేశాము. ఆ తర్వాత మీకు అది 30 years వరకు రిటైర్మెంట్ కూడా 30 years. ఇక్కడ అక్యుములేషన్ ఫేజ్లో 12% రిటర్న్ జనరేట్ చేస్తుందని, డిస్బర్స్మెంట్ ఫేజ్లో 10% మాత్రమే జనరేట్ చేస్తుందని ఇక్కడ ప్రెజ్యూమ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా నేను చివరిలో చెప్తాను. అక్కడైతే ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మీరు టోటల్గా సేవ్ చేసే అమౌంట్ 79,72,662 రూపీస్ మాత్రమే. మీకు అక్యుములేట్ అయ్యే అమౌంట్ 4,67,58,174 రూపీస్ అక్యుములేట్ అవుతుంది. మీరు టోటల్గా డ్రా చేసే అమౌంట్ 18,39,39,647 రూపీస్ డ్రా చేస్తారు. చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఇంకా మిగిలిండే అమౌంట్ 8,19,00,000 పైన మిగిలే ఉంటుంది. అది మీరు ఎలాగైనా వాడుకునే అవకాశాలు ఉంటాయి. ఆస్తి ఇక్కడ పోతే ఇక నేను మీకు ఈ డీటెయిల్గా అక్యుములేషన్ ఫేజు అండ్ డిస్బర్స్మెంట్ ఫేజు తెలియజేస్తాను. మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసింది 10,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. దానికి ఫస్ట్ ఇయర్ మీరు సేవ్ చేసే అమౌంట్ 1,20,000. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 1,27,665 రూపాయలు అక్యుములేట్. నెక్స్ట్ ఇయర్ 5% అంటే ఒక 500 రూపాయలు మీ 10,000కు చేరుస్తారు. ఈ 10,000కు చేరిస్తే మీకు చివరిలో వచ్చేది 2,77,000 రూపాయల 33 అవుతుంది. ఆ తర్వాత ఇది 30th ఇయర్లో వచ్చేసరికి 12,155 రూపాయలు మీరు మంత్లీ సేవ్ చేయడం జరుగుతుంది ఈ స్టేజ్లో. ఇక్కడ మీ అక్యుములేటెడ్ అమౌంట్ 8,86,000 పైన అవుతుంది. ఇక్కడ తర్వాత 40th ఇయర్లో వచ్చేసరికి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 19,799 రూపీస్గా మీరు సేవ్ చేస్తారు. ఇది అక్యుములేట్ అయ్యే అమౌంట్ 61,91,091 అవుతుంది. ఇది లాస్ట్ 55th ఇయర్లో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మంత్లీ 41,161 రూపీస్. ఇక్కడ టోటల్గా అక్యుములేట్ అయ్యే అమౌంట్ 4,67,58,174 రూపీస్
టోటల్గా అక్యుములేట్. ఇది అక్యుములేషన్ ఫేజ్. ఇక ఈ అమౌంట్ని మనం డిస్బర్స్మెంట్ ఫేజ్లో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ మనం రిటైర్మెంట్ కోసం, మన సపోర్ట్ కోసం, మన నెసెసిటీస్ కోసం 2 lakh rupees పర్ మంత్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తాం SWP రూపంలో. ఈ మనం అక్యుములేట్ చేసిన అమౌంట్ ఇక్కడ పార్క్ చేస్తాము. మనం దాంట్లో నుంచి 24 lakh rupees ఫస్ట్ ఇయర్ డ్రా చేస్తాము. ఆ తర్వాత కూడా మన ఫండ్ 60th ఇయర్ వచ్చేసరికి మీరు డ్రా చేసే అమౌంట్ 30,29,000 ప్లస్ డ్రా చేస్తారు. అక్యుములేట్ అయ్యే అమౌంట్ 5,82 lakhs అవుతుంది. అలాగే 65th ఇయర్లో వచ్చేసరికి మీరు డ్రా చేసే అమౌంట్ 40,54,750 రూపాయలు. 70th ఇయర్ వచ్చేసరికి 54 lakh rupees 26,169 రూపీస్ డ్రా చేయడం జరుగుతుంది. అప్పటికి 8,36 lakhs. ఇంకా మీ కార్పస్ అమౌంట్ పెరుగుతూనే పోతూ ఉంటుంది. మీరు డ్రా చేసే అమౌంట్ తక్కువ, అక్యుములేట్ అయ్యేది ఎక్కువ కావు. 75th ఇయర్ వచ్చేసరికి 72,61,439 రూపీస్ మీరు డ్రా చేస్తారు. 9,38 lakhs పైన మీ కార్పస్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ 79th ఇయర్లో వచ్చేసరికి మీరు డ్రా చేసే అమౌంట్ 91,67,399 డ్రా చేస్తారు. ఇక్కడి వరకు మీ కార్పస్ అమౌంట్ పెరుగుతూనే పోతుంది. 9,68 lakhs మీ కార్పస్ అమౌంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది డిక్లేర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ 80th ఇయర్ నుంచి మీరు డ్రా చేసి 97,17,000 డ్రా చేస్తారు. ఇక్కడ 9,67 lakh rupees మీ అమౌంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది 85th ఇయర్ వచ్చేసరికి మీరు టోటల్గా డ్రా చేసే అమౌంట్ 1,30,04,131 రూపాయలు పర్ ఇయర్. అప్పటికి మీ అమౌంట్ ఇంకా 8,19,10,158 రూపాయలు ఇంకా మిగిలే ఉంటుంది. ఇంత 10,000 రూపాయలు పెట్టలేము, 10,000 రూపాయలు ఎక్కడి నుంచి పెడతాము అనుకునేవారు దీంట్లో సగం పెట్టుకుంటే 1,00,000 రూపాయలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ పక్కాగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఈ ఫండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా మిస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఇన్స్టాల్మెంట్ కనుక ఫస్ట్ ఇయర్లో మీరు మిస్ అయితే మీరు నష్టపోయేది 3 లక్షల రూపాయలు. 10,000కు గాను ఇది ఎగ్జాక్ట్ టర్మ్స్లో 2,99,599 రూపీస్ నష్టపోతారు. అంటే అంత అమౌంట్ తగ్గుతుంది. దాని ఇంపాక్ట్ మీరు 10,000 అనుకోవచ్చు కాక, బట్ మీ కార్పస్లో తగ్గే అమౌంట్ అంత సివియర్గా ఉంటుంది. అందుకే మీకు వేరే బ్రోల్స్ కూడా ఈ అమౌంట్ని టచ్ చేయకూడదు. అలాగే మీకు అలా టచ్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ రెడీగా ఉండాలి. మీ పిల్లలకు వచ్చే గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ కానీ, లేకపోతే వాళ్ళకు మ్యారేజెస్ కానీ, ఇంకా మీ వెకేషన్స్ కానీ, మీ కార్ కానీ, హౌస్ కానీ, మార్జిన్ కానీ, వీటన్నిటికీ వేరే వాటిని మీకు రాబోయే రోజు ముందుగానే తెలుసు కాబట్టి వాటికి మీరు కనుక ముందుగానే ప్రొవైడ్ చేసుకోవడం కనుక అలవాటు చేసుకుంటే డిసిప్లిన్ వేలో మీరు కంఫర్టబుల్ రిటైల్ లైఫ్ గడిపే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఇది అవసరం అనుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ అమలు చేసుకునే వీలున్న స్కీము. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఏ రకమైన తేడాలు రాకుండా 100% ఫుల్ఫిల్ అవుతాయి. నమ్మి ముందుకు కదలండి. ఉద్యోగ విరమణ తరువాత భద్రత ఏర్పాటు లేని ఉద్యోగాలు చేస్తున్న వారందరూ ఈ వీడియోలోని విషయాల్ని తూచా తప్పకుండా పాటించి మీ ఆరోగ్యకరమైన, ఆనందమయమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. ముఖ్యంగా విదేశాల్లో 20 నుండి 30 ఏళ్ళు పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చి మళ్ళీ కష్టపడవలసిన పరిస్థితుల్లో అనేక మందిని చూస్తున్నాం. వారందరూ అక్కడున్నంత కాలం హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోకపోవడంతో మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. ఈ రకమైన ఏర్పాట్లు సొంతంగా చేసుకోవడం అనేక మందికి సాధ్యం కాదు. కనుక మీ దగ్గరలోని పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ని తప్పక సంప్రదించండి. ఈ పద్ధతి 100కి 100 సాధ్యం అని నమ్మిన వారందరికీ ఇది సుసాధ్యం అయి తీరుతుంది. మా ఫర్మ్ సపోర్ట్ కావాలంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ లేదా విజిట్ కార్డ్ చేయండి. మా టీం మీతో కనెక్ట్ అవుతుంది. మీకు కావలసిన సహాయ సహకారాలను అందించడంలో
తోడ్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.